హాయ్ అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా. ముందుగా అందరికి ఎల్లో మీడియా తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియోలో శివరాత్రి యొక్క గొప్పతనం, దాని విశిష్టత, పురాణాలు శివరాత్రి గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. శివరాత్రి హిందూ పండుగల్లో ఒక పవిత్రమైన పండుగ. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకుంటాం. ఈ రోజున మహాదేవుడైన శివుణ్ణి భక్తులందరూ పూజిస్తూ ఉపవాస దీక్షలు చేస్తూ రాత్రి జాగరణలు మరియు శివాభిషేకం చేస్తారు. శివునికి ప్రీతికరమైన బిల్వదళాలు మరియు పంచామృతాల్లో అభిషేకాలు, పసుపు కుంకుమ ధూపదీపాలు మరియు నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తారు. ఈ శివరాత్రి వెనుక ఉన్న పురాణ కథలేంటో తెలుసుకుందామా? శివరాత్రి వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున పార్వతీదేవి మరియు శివుడి వివాహం జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి. పార్వతీదేవి శివుని పవిత్ర భార్యగా ఉండేందుకు కఠినమైన తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. మరొక పురాణ కథ ప్రకారం సముద్ర మథనం సమయంలో హాలాహల విషయం వెలువడినప్పుడు ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషయాన్ని గ్రహించి గొంతులో నిలిపివేశారు. ఈ క్రమంలో ఆయన గొంతు నీలి రంగులోకి మారిపోయి నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందారు. దేవతలు ఋషులు భయంతో రాత్రంతా శివుని ప్రార్థిస్తూ జాగరణ చేశారు. అప్పటి నుంచి శివుని భక్తిగా రాత్రంతా జాగరించాలనే సాంప్రదాయం ఏర్పడింది. ఇంకో కథ ప్రకారం ఒకసారి ఓ భక్తుడు తెలియక అడవిలో ఓ శివలింగంపై బిల్వదళాలను వదిలి శివునికి సేవ చేశారు. అతనికి తెలియకైనా శివుని పూజ చేసినందుకు శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించమని చెబుతారు. ఈ కారణంగా శివరాత్రి రోజున బిల్వదళాలతో శివ పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఇవి శివరాత్రి వెనుక ఉన్న పురాణ కథలు. మరియు మన భారతదేశంలో శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో శివరాత్రి ఎలా జరుపుకుంటారో చూసేద్దాం. భారతదేశంలోని వారణాసి, శ్రీశైలం, సోమనాథ్, మహాకాళేశ్వర్, కేదార్నాథ్, తిరువన్నామలై వంటి ప్రముఖ శివక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కాశీ విశ్వనాథ ఆలయంలో లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానం చేసి విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం, మహా నైవేద్యాలు, భక్తుల కోటి పాలాభిషేకాలు జరుగుతాయి. మహాకాళేశ్వర్, సోమనాథ్, అమర్నాథ్ వంటి పవిత్ర క్షేత్రాల్లో అఖండ జాగరణ, శివపారాయణం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. మరియు ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న అత్యంత పెద్ద పండుగ మహాకుంభమేళ. అయితే మహాకుంభమేళ శివరాత్రి రోజున ముగుస్తుంది. ఈ రోజున చాలా అద్భుతాలు జరుగుతాయి. మహాకుంభమేళ 2025 ముగింపు దశకు చేరుకున్న సమయంలో అంటే శివరాత్రి రోజున ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ సంఘటన చోటు చేసుకుంటుంది. కొన్ని రోజుల పాటు సోలార్ సిస్టమ్ లోని 7 గ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శనిగ్రహం, యురేనస్, నెప్ట్యూన్ ఒకేసారి కనబడనున్నాయి. ఈ గ్రహణం పరేడ్ జనవరి 2025లో ప్రారంభమైంది. అప్పటికే శుక్రుడు, కుజుడు, గురుడు, శనిగ్రహం, యురేనస్, నెప్ట్యూన్ రాత్రి ఆకాశంలో కనిపించడం మొదలయ్యాయి. బుధుడు కూడా ఈ సరళిలో చేరడం 7 గ్రహాలు ఒకే వైపు అస్తమించిన సూర్యుడి చుట్టూ పతించనున్నాయి. గ్రహాల అనుసరణకి ఖచ్చితమైన శాస్త్రీయ నిర్వచనం లేకపోయినా ఇది సాధారణంగా సూర్యుడి ప్రదర్శన మార్గం వెంట అనేక గ్రహాలు ఒకే సమయంలో కనిపించడాన్ని సూచిస్తుంది. ఈ అరుదైన ఖగోళ సంఘటన మహాకుంభమేళ ఆధ్యాత్మికతకు మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇటువంటి విశిష్ట గ్రహ పరిణామాలు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయని, దివ్య చైతన్యాన్ని అభివృద్ధి చేస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గ్రహాలను గమనించడానికి సరైన సమయం సూర్యాస్తమయం అయిన తర్వాత గానీ లేదా సూర్యోదయం అయ్యే ముందు గానీ చూడవచ్చు. ఈ సమయంలో ఆకాశంలో గ్రహాలు ఎత్తుగా కనిపిస్తాయి. మహాకుంభమేళ ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జాయిని మరియు నాసిక్ లో ప్రతి 4 సంవత్సరాలకు జరుగుతుంది. ఈ పుణ్యపర్వం ఖగోళ పరిణామాలకు లోబడి నిర్వహించబడుతుంది. జూపిటర్ కదలిక ఈ పండుగ సమయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మహాకుంభమేళ జరుగుతున్నప్పుడు కోట్లాది మంది భక్తులు నదుల్లో స్నానం చేస్తారు. ఈ స్నానం పాప విమోచనాన్ని అందించడంతో పాటు మోక్షాన్ని కూడా అందిస్తుందని భక్తులు నమ్ముతారు. శివరాత్రి మనకు భక్తి, త్యాగం, సమర్పణ మరియు నైతిక విలువలను నేర్పుతుంది. ఇది మనస్సును పవిత్రం చేసే ఒక పవిత్ర రాత్రి. ఈ రోజున శాంతి, ఆధ్యాత్మికత, విశ్వ కుటుంబ భావన, ధర్మాన్ని పాటించడం చాలా శ్రేయస్కరం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మరిన్ని ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.